తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ గురించి అందరికీ తెలిసిందే. వాస్తవానికి బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి వీటన్నిటి గురించి కూడా సిట్ ఖచ్చితంగా ఛార్జ్షీట్లో ఏం ప్రకటించింది అనేది మనం అందరం కూడా చూసేసాం. మొత్తానికి కర్త కర్మ క్రియ అంతా కూడా చిన్నప్పన్న అని చెప్పడం, చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఎన్ సంగతి కూడా అందరికీ తెలిసింది. ఇదంతా పక్కదారి పట్టిస్తానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ఎవరన్నా నమ్ముతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? అబద్ధాలు చెబితే ఎవరు నమ్ముతారు? అబద్ధాలు చెప్పటం వల్ల మనుషుల్లో అంటే సొసైటీలో ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఆయన ఏం చెబుతాడు? ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ ఇవన్నీ చంద్రబాబు నాయుడువే అంటాడు. ఇంకా సంతోషం ఏంటి అంటే భారతీ సిమెంట్సు, సరస్వతి పవరు ఇవన్నీ కూడా హెరిటేజ్ వల్ల నాకు అది సంతోషం. లేకపోతే భారతీ సిమెంట్స్లో అతను ఉన్నాడు కదా, ఎవరు ఆ ఫైనాన్స్ బాలాజీ గోవిందప్ప, ఆయన కూడా చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పలా జగన్మోహన్ రెడ్డి. నాకు అక్కడ భలే ఆనందం వేసింది. సాక్షి కూడా ఒకరు వదిలితే సాక్షి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేవారు, చెప్పేవాడు. వీళ్ళకి అంటే ఎట్లా ఏం మాట్లాడాలి అనేది జగన్మోహన్ రెడ్డికి మరి ఎట్లా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి అనేది ఇప్పటి వరకు ఎవడు కనిపెట్టలే. భాష మీద డాక్టరేట్ చేసిన వడ్లమాని కనకదుర్గ గారు ఏమన్నా చెప్తే చెప్పాలి. భాష మీద డాక్టరేట్ చేశారు. ఏ భాషలో చెబితే జగన్మోహన్ రెడ్డికి అర్థం అవుతుంది అనేది. మరి ఇప్పుడు ఈ బోలేబాబా డైరీ నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి బోలేబాబా డైరీ చంద్రబాబు నాయుడుది అని కూడా చెప్పేశాడు, టక్కని చెప్పేశాడు. బోలేబాబా డైరీకి హెరిటేజ్కి లింక్ ఉందని చెప్పేశాడు. బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది ఒక కంపెనీ ఉంది, బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని ఉంది. 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాంచల్లో ఎక్కడో ఉంటుంది, ఇంకో ఉత్తరాఖండ్లో ఉంది. ఈ 2 కంపెనీలకి తేడా తెలియదు. ఈ 2 కంపెనీలని తీసుకొచ్చి అంటే హెరిటేజ్తో లింక్ ఉంది చూడండి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్కి టెండర్ ఇచ్చావా, బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్కి టెండర్ ఇచ్చావా? నీకు తెలుసా? నీకు తెలీదా? తెలిసి మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? లేదు ప్రజలు పిచ్చోళ్ళు, నేను ఏం చెప్పినా వింటారు అన్న అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నావా? ఇంకొకటి ఏంటంటే ఈ బోలేబాబా డైరీ చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు అంటాడు. చంద్రబాబు నాయుడు బోలేబాబా డైరీని తీసుకురాలేదు. ఆ రోజు ఉన్నది హర్ష్ ఫ్రెష్ డైరీ. ఆ డైరెక్టర్లే తర్వాత బోలేబాబా ఇది పెట్టారు. దీన్ని క్లియర్ కట్గా సిట్టు తన రిపోర్టులో సిబిఐ సిట్టు చెబితే బోలేబాబా చంద్రబాబుదే అంటే ఇప్పటికి 100 సార్లు చెప్పాడు. బోలేబాబా చంద్రబాబుదే అని చెప్పి చంద్రబాబు తీసుకొచ్చాడు అని. బోలేబాబా డైరీ ఫామ్ అయింది ఎప్పుడు? 2022లో. 2022లో ఫామ్ అయిన కంపెనీ చంద్రబాబు నాయుడు ఎట్లా తెస్తాడు? తిరుపతి టెండర్ ఎట్లా ఇస్తాడు? ఏమన్నా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి ఏమన్నా అర్థం ఉందా? అంటే 2019లోనే టీడీపీ దిగిపోయింది కదా సార్. 2022కి చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకొచ్చి పెడతారు, కంపెనీ ఎలా ఫామ్ చేస్తారు? నేను అదే చెబుతున్నా. నేను చెప్తున్నది అదే. అన్ని కంపెనీలు, సరస్వతి పవర్ చంద్రబాబుది, సాండూర్ పవర్ చంద్రబాబుది, భారతీ సిమెంట్స్ చంద్రబాబుది, అన్ని చంద్రబాబువే. తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ ప్యాలెస్ ఉంటుంది, లోటస్ పాండ్ ప్యాలెస్, అవి ఒక్కడే జగన్వి. ఇంకా మిగిలినవన్నీ అన్ని చంద్రబాబువే. ఏం మాట్లాడతావయ్యా నువ్వు? అసలు నువ్వు మాట్లాడి 2-3 గంటలు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్సా? ఎవడన్నా ఎదురుగా ఎవడన్నా ఉన్నాడా? 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్సా? అసలు 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారో తెలుసా కనకదుర్గ గారు?
3 గంటలు ఎందుకు పెట్టాడంటే ముందర ఏదో బడ్జెట్ గురించి ఏదో చెప్పి ఎప్పుడో బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ మీద డిస్కషన్ కూడా అయిపోయింది. ఈయన వచ్చి బడ్జెట్ గురించి టైము డ్రాగ్ ఆన్ చేసి ఇతనికి క్లియర్ కట్గా తెలుసు ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు అన్న విషయం ఇతనికి తెలిసి హీఈస్ వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ తనకు అనుకూలంగా వస్తే ఒకలాగా మాట్లాడదామని, తనకు వ్యతిరేకంగా వస్తే ఒకలాగా మాట్లాడదామని 2 రకాల స్క్రిప్టులు దగ్గర పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ టైం పాస్ చేయటానికి బడ్జెట్ గురించి మాట్లాడాడు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే తనకి వ్యతిరేకంగా తన పేపర్కి, తన సోషల్ మీడియా ముఠాలకి, తన గ్యాంగ్స్టర్లకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు హెరిటేజ్ ఫుడ్స్కి అనుకూలంగా తీర్పు చెప్పారో ఆ ఉక్రోషం పట్టలేక, భరించలేక కోర్టుని కూడా చూడకుండా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఉల్లంఘిస్తూ అంటే న్యాయస్థానాలంటే లెక్కే లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. 1 కాదు 2 కాదు, ఇతను చేస్తున్న ఈ మొత్తం ఎలిగేషన్లన్నీ కూడా కల్తీ, నెయ్యిలో కల్తీ జరిగింది అంటే కల్తీ జరగలేదు అంటాడు. కల్తీ జరిగింది అని రిపోర్ట్ వస్తే కల్తీ పనికొవ్వు లేదుగా అంటాడు. పనికొవ్వు లేకపోయినా లప్సా కెమికల్ ఉంది కదా, డిటర్జెంట్లు తయారు చేసేది, బాత్రూములు కడిగేది, అది చేసింది నేను కాదు చంద్రబాబు అంటాడు. మరి నువ్వేం చేసావు? ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నాడు. మరి మీ ఇద్దరు ఏం చేశారు? మీరిద్దరు చూస్తూ కూర్చున్నారు చంద్రబాబు కల్తీ చేస్తుంటే. నువ్వు అమరావతిలో లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కూడా కేసు పెట్టావు కదా. నిజంగా చంద్రబాబు కల్తీ చేసి ఉంటే, నిజంగా చంద్రబాబు బోలేబాబా డైరీని తెచ్చిపెట్టుంటే నువ్వు కేసు ఎందుకు పెట్టలా? అంటే లేని వాటి మీదే కేసులు పెట్టావు కదా. నిజంగా చేస్తుంటే ఎందుకు వదిలేసావమ్మా? ఏం చెప్పలేదు ఎవరు అప్పుడు ఐడియా ఇవ్వలేదా? ఇప్పుడు వచ్చి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు ఇది చేయాలి. ఏంది నువ్వు చేసేది? వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని రోడ్డు మీద దాన్ని ఒక పదాన్ని ప్రయోగించాలి, కానీ నేను సభ్యత వచ్చి అడ్డం వచ్చి ఆగా. నేను వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులు వేసుకొని, కాళ్ళకి చెప్పులు వేసుకొని వచ్చారు కదా ఈ ముఠా అంతా. ఈ ముఠాలో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు లేవంగానే దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? అసలు అటువంటి వాళ్ళు ఉన్నారా? అటువంటి వాళ్ళు ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని నీకు మండలిలోకి వస్తారా? వచ్చి ప్రదర్శనిస్తావు. వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని నువ్వు శాసన మండలి సమావేశాల లోపలికి చెప్పులు బూట్లు వేసుకొని వస్తావా? ఏమి హిందూ మతం అంటే, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఎటు లేదు, నీకు భయం కూడా లేదా? సార్ వాస్తవానికి అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, దేనికి అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అది ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఎమ్మెల్సీలు కావచ్చు, కూర్చునేటువంటి ఒక సభలు అనుకోవచ్చు. అలాంటి రాజకీయ సభల్లోకి, రాజకీయ ప్రాంగణాల్లోకి దేవుడికి సంబంధించిన పటాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అసలు నీకు రాజకీయం చేయాలి, వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇడ్చాలి, ఒకటే ఎజెండా. వాళ్ళ దేవుడు కాదు కదా, వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు కదా. నువ్వు మామూలుగా ఏదో ఫోటో ఉంటే ఆ ఫోటో చూసినట్టే, సినిమా వాల్ పోస్టర్ చూసి అవతల పడేసి తొక్కుంటూ పోతారు కదా. వీళ్ళకి అంతకన్నా వెంకటేశ్వర స్వామి పట్టాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అంటే వీళ్ళకి అసలు రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత ఉందా? లడ్డూలో కల్తీ చేసి, ఆ కల్తీలో లప్సా లాంటి కెమికల్స్ ఉన్నాయని తేలిన తర్వాత కూడా దారుణమైన ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళని హిందువులు అంటే చేతగాని వాళ్ళ కనపడుతున్నారా ఈ జగన్మోహన్ రెడ్డికి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.